Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేన కేడర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. జనసేన 100% స్ట్రైక్ రేట్ను సాధించింది. 21 అసెంబ్లీ స్థానాల్లోనూ 2 పార్లమెంటు స్థానాలలో విజయం సాధించింది. బీజేపీ 6 స్థానాల్లోనే గెలిచింది. మిగిలిన అన్ని స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. తెలుగుదేశం పార్టీ గెలిచిన స్థానాలతో పాటు వైసీపీ, బీజేపీ ఓటమి పాలైన శాసనసభ నియోజకవర్గాలలో సహజంగా టీడీపీ ఇన్ఛార్జీలదే పైచేయి అయింది. ఎందుకంటే టీడీపీ 50 వసంతాలు నిండిన పార్టీ. దానికి అన్ని నియోజకవర్గాలలో బలమైన నేతలతో పాటు కేడర్ కూడా ఉంది. జనసేనకు సామాజిక వర్గం, అభిమానులు మాత్రమే ఓటు బ్యాంక్. అంతే తప్ప అన్ని నియోజకవర్గాలలో బలమైన నేతలు లేరు. దాదాపు 100కు పైగా నియోజకవర్గాలలో జనసేన నేతలను వెతుక్కోవాల్సిన పరిస్థితి నేటికి ఉంది. అయితే కూటమిగా 3 పార్టీలు కలిసి పోటీ చేయడం, జగన్ను ఓడించడానికి అందరూ కలిసి సమిష్టిగా ఒకరినొకరు సహకరించుకోవడంతో ఇంతటి అద్భుతమైన విజయం సాధించిందన్న అంశంలో ఎవరికీ వేరే ఆలోచన లేదు. అయితే ఆ నియోజకవర్గాలలో కేడర్ మాత్రం ఇప్పుడు ఇబ్బందులు పడుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో మిత్రపక్షమైన జనసేన నేతలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు చాలా చోట్ల నుంచి వినిపిస్తున్నాయి. అది టీడీపీ ఎమ్మెల్యేల తప్పు కాదు. ఎవరైనా తమ పార్టీ నేతలకు, తమ పార్టీకి చెందిన వారికే ఎందులోనైనా ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తారు. ఇతర పార్టీల నేతలకు వారు మిత్రపక్షమైన ప్రయోజనాలు చేకూరిస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందుకే టీడీపీ ఎమ్మెల్యేల వైఖరిని కూడా తప్పు పట్టడానికి లేదు. వాళ్ళు తమ వారికే న్యాయం చేయాలనుకుంటారు. పదవుల్లోనైనా, కాంట్రాక్ట్ పనుల్లోనైనా వారికే అప్పగించేందుకు సిద్ధమవుతారు. ఇది జనసేన స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలోనే ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. దీంతో జనసేన స్థానిక నాయకులు తమకు న్యాయం చేయడం లేదంటూ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ జనసేన నేత సంతోష్ ఆత్మహత్య యత్నం చేసిన ఘటన ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం విజయవాడలో చికిత్స పొందుతున్నారు. జనసేన ప్రాధాన్యతను తగ్గిస్తున్నారంటూ ఎమ్మెల్యే ముందు ఆత్మహత్య యత్నం చేసిన జనసేన నాయకుడు సంతోష్ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. టీడీపీ నాయకుల దురుసు వైఖరిని ప్రశ్నించినా పట్టించుకోకపోవడంతోనే ఆత్మహత్య యత్నానికి సంతోష్ పాల్పడ్డారని స్థానిక జనసేన నేతలు తెలిపారు. ఇలా అనేక నియోజకవర్గాలలో పరిస్థితులు ఉన్నప్పటికీ పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదన్న వార్తలు అనేకం వస్తున్నాయి. అందుకే పవన్ ఫీల్డ్ లెవెల్లో ఫోకస్ చేయకపోతే ఉన్న పార్టీ కేడర్ చేజారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.